అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చేలో మస్తు వార్తలు ఉన్నాయి మీరు చూసేటందుకు వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి నేనే రాజు నేనే మంత్రి అంటున్న పులకేసు మా మమ్మీ మా దత్తన్నయ్య ఇద్దరు మా డాడీని రిటైర్మెంట్ తీసుకోమంటున్నారు లోకేష్ పవర్ఫుల్ గ్రహం శని గ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం లోకేష్ అనేవాడు మేడారంకు పోటెత్తుతున్న భక్తులు ఇబ్బందులు లేకుండా చేసిండ్రు ఏర్పాట్లు ఏపీ గవర్నమెంట్ స్కూల్లో ఎన్నెన్నో వసతులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు విద్యార్థులు గౌడన్నది సూపర్ ఆలోచన ఒక్క చెట్టెక్కి కళ్ళంతా గీయొచ్చు పైన నేనే నంబర్ వన్ నేనే నంబర్ వన్ నంబర్ వన్ ఓ పులకేసి రాజేషో ఏందయ్యో కోతికి కొబ్బరి చిప్ప దొరికి తెగిరినట్టు అట్లెగరబడుతుంది ఏమేంది ఇయ్యాల నీకు అంజలి అంజలి నేనే సీఎం ఇక నేనే సీఎం ఏంది నువ్వు సీఎమ్మా సీఎం పోస్ట్ అంటే పునుగులు తినుకుంటా కూర్చునే పోస్ట్ అనుకుంటున్నావా అయినా నిన్ను సీఎం ఎవరు చేస్తారు బాబు ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవంటే నీ పేరు ఎర్ర బుక్కులో రాసేస్తా చెప్తున్నా నువ్వు పోవయ్యా ఎర్రి పుష్పం నువ్వు అలా అన్నావంటే నీ పేరు మా నాన్నోడితో చెప్తా ఏమనుకుంటున్నావో మీ నాన్నారు లేకపోతే నీకు రాజకీయమే లేదు ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదు చిన్న మాట అంటేనే ఏడుస్తావు ఇంకా నువ్వు సీఎం అవుతావా ఇప్పుడు నేను తప్ప ఎవరున్నారు ఇక ఏమైంది మీ నాయన పని అయిపోయిందా ఏంది అవును మా నాయన్ను రాజకీయాల నుండి తప్పుకొని రెస్ట్ తీసుకోమని మా అమ్మే చెప్పింది ఏంది చంద్రాలు సారును భువనేశ్వరి మేడం రెస్ట్ తీసుకోమన్నట్టేనా అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను అవును సేమ్ అలాగే అంతేకాదు మా దత్తన్న కూడా మా డాడీని రాజకీయాల్లోంచి రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పాడు ఏంది చంద్రాలు సారును పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా రిటైర్మెంట్ తీసుకో అన్నట్టేనా పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి అవును ఇప్పుడు మా మమ్మీ మా దత్తన్నయ్య ఇద్దరు మా డాడీని రిటైర్మెంట్ తీసుకోమంటున్నారు కాబట్టి ఇక మా పార్టీకి నేనే దిక్కు అందుకే నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ వన్ నెంబర్ వన్ అయ్యో ఆపవయ్యా బాబు వినలేక చచ్చిపోతున్నా నువ్వు తినుట్ల నెంబర్ 1 అంటే నమ్ముతారు గాని రాజకీయాల నెంబర్ 1 అంటే ఎవరన్నా నమ్ముతారా ఒక్కలంటే ఒక్కలన్నా నమ్ముతారా ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఇక మా డాడీ లేడంటే అన్ని బాధ్యతలు నేనే తీసుకోవాలి కదా అప్పుడు మా పార్టీలో నేనే రాజు నేనే మంత్రి ఇక అలాగే సీఎం కూడా అవుతా మీ దత్తతన్నయ్య లేడా ఎంతో కొంత ప్యాకేజ్ ఇస్తే దత్తన్నయ్య పక్కకెళ్ళి సినిమాలు చేసుకుంటారులే ఇక నేనే సీఎం అప్పుడు సీఎం కావాలంటే ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి తెలుసా లేదంటే మీ పార్టీ అన్న అధికారంలోకి రావాలి అవి రెండు పనులు గానే కావాయే ఇంకెట్లా సీఎం అవుతావు ఎలా అయినా అవుతా అప్పుడు నిన్ను వదిలేదే లేదు నిన్నే కాదు ఎర్ర బుక్కులో ఎవరెవరి పేర్లు రాసుకున్నానో వాళ్ళందరినీ వదిలిపెట్టే సమస్య లేదు ఒక్కసారి గుక్క తిప్పకుండా తప్పులు లేకుండా వాళ్ళ పేర్లు గనగనగనగనగా చదువు నీ బందలగిరి తెలివితేటలు నా దగ్గర చూపించకు అయినా ఇట్లా కాదు గని నువ్వు సీఎం కావాలంటే ఒకే ఒక్క దారి అదేంటో చెప్పనా అబ్బా ప్లీజ్ అంజలి చెప్పరా ప్లీజ్ ప్లీజ్ నేను సీఎం అయితే నీకేదైనా పోస్ట్ ఇస్తా నీ పోస్ట్ ఏం నాకు అవసరం లేదు గాని పగటిపూట భోజనం ముద్దపప్పుతోని బొజ్జ నిండా తిని పండుకో అప్పుడు మంచిగా సీఎం అయినట్టు కల వస్తుంది ఏం చక్క ఆ నిద్రలనే ప్రమాణ స్వీకారం చేసాయి ఏంది అట్లా చూస్తావు అంతకు మించి నీతో ఏం కాదు గాని తిని బజ్జో అమ్మ బజ్జో ఎలాగో నీకు కావాల్సింది కూడా అదే కదా మమ్మీ పునుగులు రెడీ అయ్యాయా చట్నీ ఎక్కువగా ఉండాలి గట్టి చట్నీ వెరీ గుడ్ నీ పని తీయగుంది వెళ్ళు వెళ్ళి తిని హాయిగా పడుకోపో చూస్తుంటే బాబుకు శత్రువులు ఎక్కడనో లేరు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చుట్టే ఉన్నట్టున్నారు పో కానీ నిజంగా బాబు అట్లా రిటైర్మెంట్ తీసుకుంటే లోకేష్ మా పులకేసి రాజేష్ లెక్కనే సంబరపడతాడు కావచ్చు పో అన్నట్టు
భువనేశ్వరి ఇట్లా అనుడుతోనే నిజంగానే ఆమె మనసులోని మాట బయటపడిందని అంటున్నారు బయట. చంద్రబాబు నాయుడు పనికిరాడు, చంద్రబాబు నాయుడు కొడుకు అంతకన్నా పనికిరాడు, కాస్త కోస్తో నేను ఎన్టీ రామారావు కూతుర్ని కాబట్టి నాకేదన్నా 4 ఓట్లు పడతాయని చెప్పి భావించి ఉంటుంది. చంద్రబాబును ఎవరో ముసలోడు అన్నారంట. నవ యువకుడైన మా నాన్నను పట్టుకొని ముసలోడు అంటారా? అసలు మా నాన్నతో మీరు పోటీ పడగలరా? ఆయనలాగా గుట్టలెక్కగలరా, పుట్టలెక్కగలరా అని వైసీపీ నాయకులకు సవాల్ చేశారు లోకేష్. చిన్నబాబు సవాల్ మీద కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. తన స్టైల్లో కాస్త ఘాటుగానే అంటించారు, చూడండి. ఆ పప్పుగడే ఉంటాడు, మా నాన్న ముసలాయన అంటున్నాడు. అవును సార్, మా నాన్న ముసలోడేం కాదు. కావాలంటే మా నాన్నతో పోటీ పడి తిరుపతి మెట్లెక్కండి, ఎవరు ముందెక్కుతారో అప్పుడు తెలుస్తుంది అని ఛాలెంజ్ చేశారు. తిరుపతి మెట్లు నీకన్నా స్పీడ్కి ఎక్కగలడు, తిరుపతి మెట్లు ముసలోడు బాగా స్పీడ్కి ఎక్కుతాడు, కుర్రాడు అయిపోతాడు. అసలు మా నాన్నను ముసలోడు అని ఎందుకు అన్నారని లోకేశం ఆక్రోశం. ముసలాయన కాక ఏమంటారు చంద్రబాబుని? అలా అనొద్దట, కావాలంటే తిరుపతి మెట్లు ఎక్కుదాం రండి అని సవాల్ విసురుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నని వీడిని ఇద్దరిని వదిలితే చంద్రబాబు నాయుడే మెట్లు కొంచెం ఎక్కువ ఎక్కగలుగుతాడు. లోకేష్ కన్నా 2 గంటల డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆడు కుర్రాడు అయిపోయి లోకేష్ ముసలోడు అయిపోతాడా? మీరు అటు తిప్పి ఇటు తిప్పి లోకేష్ కూడా ముసలోడే అని నిరూపించేలా ఉన్నారు. సరే అది వదిలేయండి, లోకేష్ శంకారావం సభల గురించి చెప్పండి సార్. శంకారావం సభలు అన్నాడు, అక్కడికి వెళ్ళి సంకనాగిచ్చే సభలని మొదలెట్టాడు. అదేంటి సార్ అలా అంటారు? ఆయనేమో స్టేజ్ మీద కుర్చీలు మడత పెడుతున్నాడు, వైసీపీ నాయకులను తిట్టుకుంటూ ఒక్కో ఏరియా తిరుగుతున్నాడు. ఆ పక్క నుంచి ఉత్తరాంధ్ర నుంచి సంకనాగించుకుంటూ వచ్చేస్తున్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? శ్రీకాకుళం జిల్లా సంకనాగిచ్చేసాడు. శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లా సంకనాగిచ్చేసాడు. దాని తర్వాత వైజాగ్ జిల్లాలో అది కూడా సంకనాగిచ్చేసి ఇప్పుడు ఈస్ట్ లోకి వస్తాడు. ఆయన ఏదో నోరు తిరగక శంకరావాన్ని ఇంకేదో రావం అని పలికితే మీరు అదే పట్టుకొని చిత కొడితే ఎలా సార్? కాస్త గ్యాప్ ఇవ్వండి. మొత్తం ఇటు 13 జిల్లాలు సంకనాగిచ్చేసి ఆ సభ కంప్లీట్ చేసి ఎన్నికలు చేసి చంద్రబాబు నాయుడు సంకనాగిచ్చి తెలుగుదేశం పార్టీని సంకనాగిచ్చి ఇటు శంకరావం సభలతో గుండు సున్నా చేస్తాయికి లోకేష్ బాబు సంకనాగిచ్చే సభలు తిరుగుతున్నాడు. లోకేష్ అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు సార్? ఆయన చేతిలో రెడ్ బుక్ చూసారా? అందులో మొదటి పేజీలో మీ పేరే ఉందట. శనిగ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం లోకేష్ అనేవాడు. శనిగ్రహమా? మరేం పర్వాలేదు, ఆ శనిదేవుడితో కూడా పొత్తు పెట్టుకుంటాడు చంద్రబాబు. ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వెన్నుపోట్లు, ద్రోహాలకే దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ నారా లోకేష్ బాబు అన్నమాట చంద్రబాబు. అదే సంగతి. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇలాగే ఉంటుంది రియాక్షన్. లోకేష్ కుర్చీలు మడత పెడుతుంటే వాళ్ళ పార్టీ లీడర్లు ఫ్లెక్సీలు మడత పెడుతున్నారు. ఫ్లెక్సీలు అంటే చంద్రబాబు కోసం అక్కడ ఇక్కడ కట్టేతందుకో లేకపోతే లోకేష్కు స్వాగతం పలికేతందుకో అనుకునేరు. అట్లా కాదు, ఏకంగా పార్టీని మడత పెట్టేతందుకే వాళ్లకు దగ్గరోళ్ళే బాబు ఫ్లెక్సీలను మడతపెట్టి టూ అంటున్నారు. అయ్యో చంద్రాలు తాత, ఎంత కష్టం వచ్చే. ఇన్నొద్దులు మీకు దగ్గరున్నోళ్ళే ఇప్పుడు మీ ఫ్లెక్సీలను మడతపెట్టి టూ అనుకుంటా తీసేస్తున్నారంటే రేపట్ల మీ పార్టీని కూడా ఇట్లనే టూ అనుకుంటా తీసేస్తారు కావచ్చు. పాపం, మరి ముద్రపోయిన సారు బాబుకు దగ్గర మనిషేనాయే, టీడీపీ కోసం బాగా రోజుల నుంచే పని చేసిండాయే. మరి ఇట్లెందుకు బాబుగారి ఫ్లెక్సీని వీకేస్తున్నాడు అంటే బాబుగారు సొంత మామకే వెన్నుపోటు పొడిచినట్టు ముద్రపోయినకు కూడా వెన్నుపోటు పొడిచిండట. నూజివీడుకు వచ్చినప్పుడు టికెట్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చేసరికి పార్టీ కోసం కష్టపడ్డోళ్ళను కాదంటవా అని పార్టీకి రాజీనామా చేసి ఇట్లా బాబు ఫ్లెక్సీని పీకి పడేసిండు. ఇక ఈ కథ ఇట్లుంటే టీడీపీ లీడర్లు ప్రచారానికి పోతే బజార్లనే నిలదీస్తున్నారు ప్రజలు. చూసిండ్రా, అనంతపురం మాజీ ఎమ్మెల్సీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రచారానికి పోతే మహిళ బజార్లనే నిలదీసింది. అసలు మీరెవ్వరు, ఇటెప్పుడన్నా వచ్చిండ్రా, ఇప్పుడు ఓట్లు వచ్చేసరికి ప్రచారానికి వస్తున్నారా అని గాలి తీసింది. అక్క దెబ్బకు టీడీపోళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీన్నంతా రికార్డు చేస్తున్నోళ్ళ మీద టీడీపోళ్ళు దౌర్జన్యానికి దిగిండ్రట. కానీ చూసిండ్రా, ఇటు ప్రజలు తిరగబడుతున్నారు, అటు సొంత పార్టీ లీడర్లు తిరగబడుతున్నారంటే ఇక టీడీపీ పరిస్థితి గోవిందా గోవిందా. తెలంగాణలో బస్ కండక్టర్ల గురించి చెప్పుకోవాలంటే మా లేడీస్కు ఫ్రీ టికెట్ పెట్టకముందు కష్టాలు,
ఫ్రీ టికెట్ పెట్టినాక వాళ్ళ కష్టాలు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఫ్రీ టికెట్ పెట్టకముందు చిల్లర విషయంలో కష్టాలు పడితే ఇప్పుడు చిల్లర మళ్ళీ టికెట్లు ఇచ్చేటందుకు కష్టాలు పడుతున్నారు. అయితే ఇది వరకు కండక్టర్ల కష్టాలన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఈ కండక్టర్ అన్నంత కష్టం ఎవ్వరు పడకున్నాలుల్లా. చూడండి మీరే. అమ్మ బాబోయ్ ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలేదు బాబోయ్, నేనేడా చూడలేదు అని అనిపిస్తున్నదిలే. అయినా కండక్టర్ ఏంది, ఇస్తే టికెట్లు ఇవ్వాలి, లేకుంటే హోల్డే హోల్డే అనాలి, రైట్ రైట్ అనాలి. కానీ బస్సులో ఇంతమంది ప్రయాణికుల నడుమ సర్కస్ చేస్తున్నాడు అంటే ఇది సర్కస్ కాదు. వెనక సీట్లలో కూసున్నోళ్లకు టికెట్లు ఇచ్చేటందుకు, కొందరికి చిల్లర బేబాకు చేసేటందుకు పోతున్నాడు. కానీ చూడుండ్రి అంత మందిలో కూడా ఎట్లా పోయిండో. మరి ఏం చేస్తాడు, ఇంతకంటే ఆప్షన్ లేదు. పోతే మామూలుగానే పోవాలి, కానీ ఇంతమంది నడుమ పోయే సీను కనపడతలేదు. అందుకనే ఇంతకంటే మంచి బాట లేదనుకున్నాడు, ఇట్లనే పోయిండు. కానీ ఆర్టీసీ చరిత్రలనే ఈ సీను నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండ్రి. ఇప్పటి వరకు బస్సులల్లా 100 మంది ఎక్కినా అటో ఇటో కష్టపడి కండక్టర్లు టికెట్లు ఇచ్చిండ్రు, లేకుంటే బస్సు సైడు కాపి టికెట్లు కొట్టిండ్రు. గాని ఈ అన్న లెక్క పోయి చిల్లరిచ్చి టికెట్లు కొట్టింది మాత్రం ఎవ్వరు లేరు. ఫ్రీ బస్సులు చాలైనాక 2 నెలలకే ఇన్ని విచిత్రాలు జరిగితే ఇంకా ముందు ముందు ఎన్ని చూడాలనో. పాపం కండక్టర్లకు ఎంతగానో తిప్పలైతే పోండ్రి. తెలంగాణలో బీజేపీ పార్టీది ఏం నడుస్తున్నదయా అంటే విజయ సంకల్ప యాత్ర నడుస్తున్నది. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, మెదక్ నుంచి ఖమ్మం దాకా కార్యకర్త నుంచి షురూ చేస్తే స్టేట్ లీడర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేల దాకా యాత్రల్నే బిజీగా ఉన్నారు. మరోసారి మోడీని ప్రధాని చేసేటందుకు కంకణం కట్టుకున్నారు. వాళ్ళ హడావిడి చూస్తే అదే కనపడుతున్నది కదా. సరే, రాజకీయాలు అన్నాక ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఇవాళ వాళ్ళ యాత్ర ఎట్లా నడిచిందో చూసొద్దాం పాండ్రి. చలో. విజయ సంకల్ప యాత్ర బుల్లెట్ స్పీడు లెక్క దూసుకుపోతున్నది. రాష్ట్ర నేతలే కాకుండా బయటి రాష్ట్రంకెళ్ళొచ్చిన లీడర్లు కూడా జిల్లాలల్లా ర్యాలీలు తీస్తూ క్యాడర్ల జోష్ నింపుతున్నారు. కాషాయం పార్టీని ఖతర్నాక్గా జనాలకు తీసుకుపోతున్నారు. తమిళనాడు నుంచి ఢిల్లీకి బుల్లెట్ యాత్ర చేపట్టిన రాజ్యలక్ష్మి మేడం మైబాద్ జిల్లాలో అడుగుపెట్టి ర్యాలీ తీస్తే ఉత్సాహంగా కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పుండ్రి మేడం, ఏడికెళ్ళి యాడికి తీస్తున్నారు ర్యాలీ, ముఖ్య ఉద్దేశం ఏమిటి? 2024 మోదీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజల దగ్గరికి ఈ విషయాన్ని మేము అర్థిస్తూ ఈ యాత్రను చేయడం జరుగుతుంది. దాదాపు 65 రోజుల పాటు 15 రాష్ట్రాలల్లా 21,000 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుందట. కానీ మేడం మాత్రం బుల్లెట్ బండి భలేగా నడిపిందిలే. మరి ఎప్పటి నుంచి నేర్చుకున్నదో ఏమో గాని చూడబోతుంటే 65 రోజులకు ముందుగానే దేశాన్ని జుట్టేసేటట్టే కనపడుతున్నది. ఇక ఈ ముచ్చటి ఉంచితే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు 2వ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా ధన్వాడ, మరికల్ మండల కేంద్రాలలో రోడ్ షో నిర్వహించి ఓ చేనేత కార్మికుడి అన్న ఇంటికి పోయి ముచ్చట పెట్టిండు. అటెంక డీకే అరుణ మేడంతోని కలిసి ఇట్లా మగ్గం నేసిండు. వీళ్లతో పాటు అటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇంకా మిగతా లీడర్లందరూ యాత్రలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లా 8 సీట్లు సాధించిన కమలం పార్టీ పార్లమెంటు ఎలక్షన్ల ఎట్లా దూకుడు ప్రదర్శిస్తుందో గాని ప్రోగ్రాంలు మాత్రం చిన్న సన్నగా పెట్టుకుంటలేరు. గౌడన్నలు 10 తాటి చెట్లెక్కి కళ్ళు గీయాలంటే ప్రతి తాటి చెట్టు ఎక్కాలి, దిగాలి, మళ్ళీ ఇంకో తాడెక్కాలి, దిగాలి, మళ్ళీ వేరే దాని దగ్గరికి పోయి ఎక్కాలి, దిగాలి, ఇంకో దాని దగ్గరికి పోవాలి. ఓ ఇట్లా తాటి చెట్లు ఎక్కడుంటాయో మొత్తం అన్నిటి చుట్టూ తిరగాలి. ముచ్చట మామూలుగా ఉండదు కదా. కానీ ఇక్కడ ఒక్క తాటి చెట్టు ఎక్కితే 100 తాటి చెట్లను గీయొచ్చు. అట్లని దిగి ఎక్కాల్సిన పని లేదు. డౌట్ అనిపిస్తుంది కదా. వార్త చూడుండ్రి, అర్థమవుతుంది.
విజిల్ వేయాలనిపిస్తుందిలే. మరి మామూలు సీనా ఇక్కడ కనపడేది. ఈ 100 తాటి చెట్ల కళ్ళంతా తాగితే ఇంతగానం అయితే కిక్కుంటదో ఈ చిత్రాన్ని చూస్తే అంతే కిక్కొస్తున్నది. బ్లాక్ బస్టర్ మూవీకి క్లైమాక్స్ సీను సినిమాను ఎక్కడికో తీసుకుపోయినట్టు ముచ్చట అక్కడికి తీసుకుపోయింది. మరి అన్నకి ఎట్లొచ్చిందో ఏమో గాని ఒక్క తాటి చెట్టు దగ్గర నిచ్చెన ఉపాయం చేసి ఈడికెళ్ళి ఆడిదాకా అట్లనే ఫాలో అయ్యిండు. చూడుండ్రి. మోకు లేకున్నా ముస్తాదు లేకున్నా చేతుల గీత కత్తి పట్టుకొని నిచ్చెనెక్కితే చాలు ఈడికెళ్ళి ఆడి వరకు గీయొచ్చు. ఇంకో విషయం ఏందంటే నడిమిట్లకు పోయినాక బగ్గ కుతిలేస్తే 2-3 పట్లు పట్టి ఆన్నే తాగి వండుకొని మళ్ళా గీత మొదలు పెట్టొచ్చు. మరి ఇది ఎక్కడ ఉపాయం చేసిండ్రో ఏమో గాని సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఇది మన గౌడన్నోల చూస్తే 10-20 తాళ్ళున్న దగ్గర ఇదే ఉపాయం చేసేటట్టున్నారు. కానీ భలే ఉపాయం పోండ్రి. ఒక్క తాటి చెట్టు ఎక్కి 100 చెట్ల కళ్ళు గీసే ఉపాయం చేసుడు మామూలు ముచ్చట కాదు. సూపర్ అంటే సూపర్ పోండ్రి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలా స్కూళ్ళ రూపురేఖలే మారిపోయినాయి. కార్పొరేట్ లాంటి క్లాస్ రూమ్లు, పిల్లల చేతుల ట్యాబులు, డిజిటల్ క్లాసులు, పౌష్టికాహారం, ఇంగ్లీష్ మీడియం చదువులు వాటన్నింటినీ చూసి చదువుకునే పిల్లలే కాదు వాళ్ళ తల్లిదండ్రులు పబ్లిక్కు సూపర్ అంటున్నారు. అయితే ఇట్లొక్క చదువుల విషయంలోనే కాదు పిల్లల టాలెంట్లను రకరకాలుగా బయటకు తీస్తున్నారు ఆఫీసర్లు. అనే కాదు ఇంకా వివిధ రకాల కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించిన క్లాసులను స్కూళ్ళ లోపల ఏర్పాటు చేసి ఇగో ఈ చెల్లెతోని చక్కని మ్యూజిక్ వాయించిపిస్తున్నారు చూడండి. సూపర్ రా చెల్లె, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కానీ జలజలపాతం నువ్వే అని అద్భుతంగా వాయించినావు. తమ్ముడు కూడా డ్రమ్స్ మంచిగా వాయించిండు. చెల్లె పేరు లషీఫా, పెనమలూరు జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నది. ఇట్లా టీచర్ల ప్రోత్సాహంతో మంచిగా మ్యూజిక్ వాయించింది. ఇప్పుడు ఇట్లనే ప్రాక్టీస్ చేస్తే పెద్దగైనాక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినా అవుతుంది. కానీ చూసినరా పిల్లల ఇష్టాలను బట్టి చదువులతో పాటు ఆటపాటలను మ్యూజిక్ క్లాసులను కూడా స్కూల్లోనే ఎట్లా కండక్ట్ చేస్తున్నారో ఇది కదా పిల్లల భవిష్యత్తుకు కావాల్సింది. అందుకే మరి జగనన్న అనేది పిల్లల చదువులపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పవిత్రమైన పెట్టుబడి అని. ఎందుకంటే ఇగో దాని ఫలితాలు ఇట్లుంటాయి కాబట్టి. మేడారం జాతర మస్తు అంటే మస్తు కండ్ల సంబరంగా జరుగుతున్నది. దట్టమైన అడవిలా ఎటూ చూడు జనాలే, అన్ని దారులు మేడారం దిక్కే. సరే ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా జాతర వెళ్ళిపోదాం పాండ్రి. వైభవంగా ప్రారంభమైన తెలంగాణ కుంభమేళ, గిరిజన జాతర, వన జాతర, అడవి తల్లుల జాతర, సమ్మక్క సారక్క జాతర భక్తులతోని కిటకిటలాడుతున్నది. ఎటు చూసిన జనాలే, వనం మొత్తం జనాలే. ఇసుకేస్తే రాలనట్టున్నది మేడారం ప్రాంతం అంతా. బస్సుల్లా, సొంత వెహికల్లా, బండ్లల్లా, ట్రాక్టర్లల్లా తరలొచ్చిన భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసి నిలువెత్తు బంగారం సమర్పించి చీర సారెలతోని మొక్కులు చెల్లిస్తున్నారు అమ్మవార్లకు. ఇంకో దిక్కు మేడారం అంతటా చికెన్ మటన్ షాపులు అయితే కిక్కిరి పోతున్నాయి. యాటపోతులతోని రానోళ్ళు ఇక్కడనే కొనుక్కొని మస్తు అంటే మస్తు దావతులు చేసుకుంటున్నారు. ఇటు కోయదొరల భవిష్యవాణి చిలక జోష్యాల దగ్గర భక్తులు క్యూ కడుతున్నారు. చుట్టికి నదరకు నరచిటికి అన్ని కాల్చుతున్నారు. మా తాతలు వచ్చి ముని తాతలు వచ్చి ఇదే దందా ఇదే వ్యారం చేస్తున్నాం. పరామర్శ సిరియామర్శ దేవగల్యం గంటి పిరంగి ఇవన్నీ చెట్లతో నింపి తాయితలు కడతాము. మంచి ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని చూస్తారు. నమ్మకం చూడారు. రెండోది అందరూ నమ్మారు. చూసేవాళ్ళు ఉన్నారు. యోగి అక్కన అడుగుదాం మరి, చెప్పక్క ఎట్లా జరుగుతున్నాయి దర్శనాలు? చాలా భయం వేసింది అసలు ఎట్లుంటుందో ఏమో అనేసి పరిసరాలు, కానీ బాగుంది. ఆ మేడారంలో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇటు మంత్రి సీతక్క కూడా మాట్లాడుకుంటా మంచిగా ఇదంతా స్థలం ఉంది, అక్కడ ఆగాల్సిన అవసరం లేదు, క్యూ లైన్స్ ఉన్నాయి, మంచిగా దర్శనం చేసుకొని ఏ మూలకైనా పోయి మీరు ఉండి ఇంత వంట చేసుకొని తిని మళ్ళీ నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు. సారక్క పగిడిద్దరాజు జంపన్నలకు గద్దెల వద్ద భక్తులు మొక్కులు సమర్పించుకుంటుండగా గురువారం నాడు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. ఇక శుక్రవారం నాడు గద్దెల మీద దర్శనం ఇచ్చి శనివారం నాడు మళ్ళా వనప్రవేశం చేస్తారన్నట్టు. ఈ జాతరకు తెలంగాణలో ఉన్న 10 జిల్లాల నుండే కాకుండా ఏపీ, కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది భక్తులు తరలివచ్చి దండాలు పెట్టుకుంటున్నారు. మరిగా మీరు కూడా ఈ 4 రోజుల్లో ఒకనాడు పోయి దండాలు పెట్టుకొని రండి. పోలేని వాళ్ళని ఉంటే ఇక్కడ నుంచే దండం పెట్టుకోండి. ఇక మరి ఆ తల్లుల దీవెనలు అందరి మీద ఉండాలని, అందరం బాగుండాలని కోరుకుంటా. జై బోలో సమ్మక్క సారమ్మ తల్లికి జై. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటా మరి.